to do, I'll explain in this introduction class. So we are going to learn SQL Server Database Administration. So who is SQL Server Database Administrator? We shortcutly call them as a DBA, Database Administrator. So Database Administrator maintains SQL Server databases. So SQL Server database లని మెయింటైన్ చేసే వాళ్ళని DBA అంటాం. Okay. So అయితే we are talking about databases, right? So first you need to learn what is database. So this is symbol icon of database. Database is an organized collection of data. Data ani organized way lo rows, columns, so everything related to one thing. So for example, Hari తీసుకుందాం. Hari, what is the Hari age? What is the Hari profession? What is the Hari location? సో డేటా అంతా ఒక ఎంటిటీకి సంబంధించింది అంటే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో యూ విల్ నో మోర్ అబౌట్ డేటాబేస్ డేటా. ఓకే, సో వాట్ డేటాబేస్ డూ? డేటాబేస్ ఏం చేస్తుంది? ఇట్ విల్ స్టోర్స్ అండ్ మెయింటైన్స్ డేటా. మే ఎక్స్ప్లెయిన్ యూ వన్ మోర్ టైమ్. యాజ్ ఎ DBA we will maintain databases. What is database? It is an organized collection of data. Okay, what database do? It stores and maintains data. So what is the use of storing and maintaining data? Data ni manam enduku maintain cheyali? Why? Because so transmitting knowledge from one to other, we need to store and maintain data. సో డేటాని మనము ట్రాన్స్మిట్ చేయడానికి మనకు స్టోర్ చేయడానికి అవసరం అవుతుంది అనమాట. ఓకే, డేటా స్టోరింగ్ అనేది ఇంతకుముందు ఎలా ఉండేది? సో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో వెళ్తే పీపుల్ వర్ యూజ్డ్ టు రాక్ పెయింట్స్. సో రాళ్ళ మీద ఇలా బొమ్మలు గీసేవాళ్ళు. డేటా ఓకే ఎలా వేటాడాలి, హౌ టు డూ హంటింగ్, హౌ టు డూ సమ్ ఆపరేషన్స్, హౌ టు గెట్ వాటర్, so what's going on, how climate changes, all these things they were stored as a rock paintings. ఓకే, తర్వాత కొంతకాలానికి రాళ్ళ మీద శాసనాలు చెక్కేవాళ్ళు. తర్వాత ఏంటంటే తాళపత్ర గ్రంథాలు, చెట్ల ఆకుల మీద, తాటాకుల మీద రాసేవాళ్ళు. సో దీస్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ అండ్ స్టోర్ డేటా. తర్వాత ఓరల్ ట్రెడిషన్, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ మౌత్ పబ్లిసిటీ లాగా. సో ఒకరి నుంచి ఒకరికి జనరేషన్స్, వేదాలు, ఇవన్నీ డేటా మొత్తం త్రూ ఓరల్ ట్రెడిషన్. తర్వాత క్లాత్స్, స్క్రోల్స్ ఇవన్నీ వచ్చాయి. ఓకే, సో దెన్ పేపర్ ఇన్వెంట్ అయింది. పేపర్ ఇన్వెంట్ అయిన తర్వాత డిజిటల్ డేటా స్టోరేజ్ ఎవల్యూషన్ కూడా స్టార్ట్ అయింది. హౌ డేటా స్టోరేజ్ ఎవల్యూషన్ స్టార్టెడ్? సో ఇఫ్ యు సీ ఇన్ ద హిస్టరీ, ఫస్ట్ టైం change this language settings. In 1890, punch cards were introduced. 1890 లో ఇలా పంచ్ కార్డ్స్ ఉండేవి. ఓకే, ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్ ప్రాపర్లీ? ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా స్క్రీన్ లో? కనిపిస్తుంది. ఓకే, సో పంచ్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి ఆ టైంలో. చాలా పాపులర్ 1890s లో. సో పాపులేషన్ కౌంట్ చేయడానికి, స్టాటిస్టికల్ డేటా మెయింటైన్ చేయడానికి పంచ్ కార్డ్స్ యూజ్ చేశారు. తర్వాత 1932లో మ్యాగ్నెటిక్ డ్రమ్ మెమరీ దీన్ని యూజ్ చేశారు డేటా స్టోర్ చేసుకోవడానికి. మ్యాగ్నెటిక్ టేప్స్ మేబీ మీరు అందరు చూసే ఉంటారు. ఒకప్పుడు ఆడియో క్యాసెట్స్ అన్ని, నెక్స్ట్ ఆడియో క్యాసెట్స్. సో ఆడియో క్యాసెట్స్ లో సాంగ్స్, మూవీస్ అన్ని స్టోర్ చేసేవాళ్ళు ఇన్ఫర్మేషన్. 1970s లో ఫ్లాపీ డిస్క్లు ఇంట్రడ్యూస్ అయ్యాయి. సో ఫ్లాపీ డిస్క్ చాలా మంది చూసుంటారు. మాక్సిమం కెపాసిటీ 5 MB 10 MB అలా ఉండేది, ఎక్కువ కెపాసిటీ ఉండదు. బట్ అట్ ద టైమ్ దే వర్ వెరీ పాపులర్. డిజిటల్ డేటా స్టోరింగ్ వాజ్ వెరీ కాస్ట్లీ అట్ ద టైమ్. సో దెన్ CDs introduced, then DVDs came, standard disk SD memory cards came, SanDisks. Then USB drives were very popular 5 to 10 years ago. As of now also most of the people using USB drives.
but nowadays popular storing device is cloud. We'll discuss what about cloud later. ఓకే. సో ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే డేటా స్టోరేజ్ అనేది ఎలా ఎవల్యూట్ అయింది 1880s లో పంచ్ కార్డ్ నుంచి నౌ వీఆర్ యూజింగ్ క్లౌడ్ స్టోరేజ్. ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్. సో ఒకప్పుడు డేటా స్టోరేజ్ అనేది చాలా కాస్ట్లీ. ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా మొత్తం మనం ఈజీగా స్టోర్ చేసుకోవడానికి చాలా టూల్స్. సో దిస్ వాజ్ ద ఫస్ట్ కంప్యూటర్ ఇలా ఉండేది. ఓకే. సో 1940s లో కంప్యూటర్ ఇలా ఉండేది. నౌడేస్ వీఆర్ సీయింగ్ దిస్ టైప్ ఆఫ్ కంప్యూటర్. ఎంత ఎవల్యూట్ అయిందో చూడండి. సో కంప్యూటర్ ఎవల్యూషన్ తో పాటు డేటా డిజిటలైజేషన్ కూడా ఎవల్యూట్ అయింది. సో దిస్ వాజ్ ద ఫస్ట్ కంప్యూటర్, ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్. దెన్ లైక్ దిస్ అండ్ నౌ వీఆర్ సీయింగ్ దిస్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్. సో యాపిల్ ఫస్ట్ కంప్యూటర్ వాజ్ లైక్ దిస్. సో ప్రతి కంప్యూటర్ లో మనకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉండాలి. సో ఆ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మోర్ పాపులర్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏంటంటే ఎక్స్పీ వాజ్ వెరీ పాపులర్. 95 అండ్ ఎక్స్పీ వర్షన్స్. సో ఇప్పటికీ కొన్ని ఓల్డ్ ఫోటోషాప్స్ ఇంకా ఎక్స్పీ వాడుతున్నారు. ఓకే. దెన్ 7, 8, 10 ఈస్ వెరీ పాపులర్. 10 ఈస్ వెరీ పాపులర్ నౌ డేస్. 11 ఆల్సో మెనీ పీపుల్ యూజింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో డిజిటల్ డేటా స్టోరింగ్ కి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? సో మనం చెప్పాం డేటా అనేది డిజిటల్ గా కంప్యూటర్ లో స్టోర్ చేయడం స్టార్ట్ చేసాం. వాట్ వర్ ద ఛాలెంజెస్ హ్యూమన్స్ ఫేస్డ్ ఇన్ స్టోరింగ్ డేటా డిజిటల్లీ? ఓకే. ఇనిషియల్ డేస్ లో డేటా స్టోరింగ్ చాలా కాస్ట్లీ అన్నమాట. ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ వై ఇట్ వాస్ వెరీ కాస్ట్లీ. వాట్ వర్ ద ప్రాబ్లమ్స్ హ్యుమానిటీ ఫేస్డ్ బికాస్ ఆఫ్ డేటా స్టోరింగ్ వాజ్ వెరీ కాస్ట్లీ. సో ఎవరికైనా Y2K అని విన్నారా వర్డ్? మిలీనియం బగ్ అంటారు. ఎనీబడి హార్డ్ దిస్ Y2K ఇష్యూ? 90s kids. Okay. So Y2K was the first bug in entire human history. So problem ఏంటంటే let me explain you. సో కంప్యూటర్స్ క్రియేట్ చేసినప్పుడు 1940s, 50s లో ప్రోగ్రామర్స్ అంతా ఏం చేశారంటే డేటా స్టోరింగ్ వాజ్ వెరీ కాస్ట్లీ. సో కొంచెం డేటా స్టోర్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. చాలా డబ్బులతో కూడిన సమస్య అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 1940 ఉంది. 1940 అంటే 4 క్యారెక్టర్స్ 1940. సో ప్రతిసారి డేటాను మనం స్టోర్ చేయాలి. అలా కాకుండా ఏం చేశారంటే సో 19 అనేది ఫిక్స్డ్ చేసేసారు. సో 19 అనేది మీకు ఎక్కడ కనిపించదు. మీరు 1940 అని చెప్పాలంటే 40 అని రాస్తారు కంప్యూటర్లో. 41 అంటే 41. ఓకే. 50 అంటే 1950. 1980 అంటే 80. 1995 అంటే 95 రాస్తారు. సో ఓన్లీ లాస్ట్ 2 characters they were using to denote all the years. Okay. సో 40s లో ఉన్నారు. దే డెంట్ థింక్ అబౌట్ 2000 ఇయర్. 1995, 96, 97, 98, 99 అయిపోయింది. తర్వాత ఏం రావాలి? విచ్ ఇయర్ విల్ కమ్ ఆఫ్టర్ 1999? 2000. సో ఈ 2000 ఇయర్ ని రిజెంబుల్ చేయడానికి కంప్యూటర్ లో వర్డ్స్ లేవు, ఐ మీన్ క్యారెక్టర్స్ లేవు. ఎందుకంటే ఇఫ్ యు రైట్ 00 ఇట్ విల్ టేక్ యాజ్ 1900. సో 00 రాస్తే ఏమవుతుంది? 1900 తీసుకుంటుంది. సో దట్ వాస్ 1900 ఇయర్. దీనివల్ల ఏమైంది ఇష్యూస్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్ లో లోన్ తీసుకున్నారనుకోండి. బ్యాంక్ లో 1999 ఇయర్ లో లోన్ తీసుకున్నారు 1 lakh rupees. సో 2000 ఇయర్ లో 1 year కి మీరు ఎంత లోన్ కట్టాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్ లెక్కేస్తే 12% లెక్కేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో 12% లెక్కేస్తే మీరు 12,000 పేమెంట్ చేయాలి. ఓకే. 2000 ఇయర్. కానీ ఇక్కడ ఏమైంది? అది ఇయర్ 1900 అయింది. అంటే మీరు 99 years కి కట్టాల్సింది వచ్చింది సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇన్స్టెడ్ ఆఫ్
12,000, you need to pay. How much is it? 11,88,000. సో ఆల్ కంప్యూటర్స్, అప్పటి వరకు ఉన్న కంప్యూటర్స్ అన్ని ఇష్యూ ఫేస్ చేసి, సో ఏరోప్లేన్ ఇండస్ట్రీ, హెల్త్ సెక్టర్, సూపర్ మార్కెట్స్, ఎవ్రీథింగ్ 1999 తర్వాత 2000 ఇయర్ వచ్చినప్పుడు సో ఈ కంప్యూటర్స్ ఏవి వర్క్ అవ్వలేదన్నమాట. వన్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2000 ఇయర్ లో సో 3 జనవరి 2000 అని చూపించాలి, 3 జనవరి 1900 చూపిస్తుంది. సో ఆ టైంలో వచ్చిన కార్టూన్స్ 1159 తర్వాత మళ్ళీ మనిషి ఓల్డెన్ డేస్కి వెళ్ళిపోతాడు, కంప్యూటర్ అవైలబిలిటీ ఉండదు అని చెప్పి. ఓకే, సో దీనివల్ల చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు. లక్కీ థింగ్ ఏంటంటే కంప్యూటర్స్ అంత పాపులర్ కాదు 2000 ఇయర్ కి. సో డిడ్ యు రిమెంబర్ రీసెంట్ ఇష్యూ ఎంటైర్ హ్యూమన్స్ ఫేస్డ్ ఆఫ్ కంప్యూటర్స్? బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్. సో లాస్ట్ ఇయరే జరిగింది, వరల్డ్ మొత్తం షేక్ అయిపోయింది. సో కంప్యూటర్స్ అన్ని ఇలా మీరు ఓపెన్ చేస్తూనే కంప్యూటర్స్ అన్ని ఇలా కనపడేవి అనమాట, వర్క్ అయ్యేవి కాదు. సో దిస్ వాస్ బికాస్ క్రౌడ్ స్ట్రైక్ అనే ఒక కంపెనీ ఉంది. సో వాళ్ళు సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు. ప్యాచ్ రిలీజ్ చేశారు. ఆ ప్యాచ్ సెక్యూరిటీ అప్డేట్, మన ఫోన్ లో కూడా సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి కదా, సో అది ఫెయిల్ అయ్యి ఎక్కడైతే ఈ అప్డేట్ మనం ప్యాచింగ్ చేసామో, అంటే సెక్యూరిటీ అప్డేట్ ఇన్స్టాల్ చేశారో అన్ని కంప్యూటర్ బ్లాక్ అయిపోయాయి. సో ఎప్పుడు జరిగింది ఇది? సో ఎంటైర్ వరల్డ్ కొన్ని వేల కోట్లు లాస్ అయింది. జూలై 19th. సో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఆల్మోస్ట్ 1 or 2 days వర్క్ చేయడం ఆపేసాయి, కంప్యూటర్స్ అన్ని వర్క్ అవ్వకుండా అయిపోయినాయి. సో ఇలా బగ్స్, చాలా సీరియస్ బగ్స్ కూడా వస్తుంటాయి. సో ఫస్ట్ బగ్ ఎంటైర్ హ్యూమానిటీ ఫేస్డ్ వాస్ బికాస్ ఆఫ్ డేటా స్టోరింగ్ ఛాలెంజెస్. ఓకే, సో డేటా స్టోరింగ్ అంత కాస్ట్లీ అన్నమాట. సో వీఆర్ టాకింగ్ అబౌట్ డేటా, రైట్? వాట్ ఈస్ ద డేటా అండ్ వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ కి డేటాకి డిఫరెన్స్ ఏంటి? The difference is very clear. Data is anything that is raw information. So చూడండి ఇక్కడ we have few words here. Raghava 70,000, 2,000, Bangalore. So ఇది data. If you process data, the output is information. డేటాకి మీనింగ్ అంటూ ఏముండదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే, సో బట్ ఇన్ఫర్మేషన్ అంటే డేటాని ప్రాసెస్ చేసి ఒక మీనింగ్ తీసుకొని వస్తే దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రాఘవ లివ్స్ ఇన్ బెంగళూరు, born in 2000 and earns 70,000 per month. సో దిస్ స్టేట్మెంట్ హ్యాస్ సమ్ మీనింగ్. ఇక్కడ మనం రిలేట్ చేసుకోవడం కష్టం అనమాట, ఇక్కడ ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో డేటా ఈజ్ రా మెటీరియల్. ఇఫ్ యు ప్రాసెస్ రా మెటీరియల్, ద అవుట్పుట్ బికమ్స్ ఇన్ఫర్మేషన్. యాజ్ ఎ డిబిఏ అంటే we will deal with only data. We don't touch information. So as a DBA, we will work in banking industry, aerospace, finance, health, everything, what not. అన్ని ఇండస్ట్రీలో వర్క్ చేస్తాం. టేబుల్ ఓపెన్ చేసి అందులో ఏం ఇన్ఫర్మేషన్ ఉందనేది మనం ఎప్పుడు చూడం. సో దట్ ఈస్ నాట్ అవర్ జాబ్. యాజ్ ఎ DBA, we care about data. Developers care about information. They will create information. So we maintain data, that's it. We handle data. సో ఈ డేటా అంతా ఇనీషియల్ డేస్ లో ఎలా స్టోర్ చేసేవాళ్ళంటే, స్టార్టింగ్ ఇనీషియల్ డేస్ తీసుకుంటే నోట్ ప్యాడ్స్ లో సేవ్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, సీరియల్ నెంబర్, ఒక శాంపిల్ సేల్ డేటా చెప్తున్నా, కస్టమర్ నేమ్. ఓకే, సో కస్టమర్ లొకేషన్, ఫోన్ నంబర్, then salesperson. Who is the salesperson? So ఇలా ఉందనుకోండి, 1 customer is Hari,
is Bangalore. Phone number is something. Salesperson is XYZ. 2. Location is Hyderabad. సో ఏవిస్. సో ఇలా డేటా మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట ఇనీషియల్ డేస్ లో నోట్ ప్యాడ్స్ లో. అయితే వీటి వల్ల ఫ్లాట్ ఫైల్స్ అంటారు. వీటి వల్ల ప్రాబ్లం ఏంటంటే డేటా మైట్ నాట్ బి ఇన్ ద ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ నేమ్ వచ్చేసి శ్రీ వీర వెంకట సత్య నారాయణ స్వామి రాజు నేమ్ అనుకోండి. సో ఇది నేము. తర్వాత లొకేషన్ విశాఖపట్నం. ఓకే, తర్వాత ఫోన్ నంబరు. ఫోన్ నెంబర్ అయిపోయింది. తర్వాత వచ్చేసి సేల్స్ పర్సన్ సిడిఎన్. సో ఇలాంటప్పుడు ఏంటంటే డేటా ఒక ఆర్డర్ లో లేదు. సో దీన్ని స్టోర్ చేయడం, ప్రాసెస్ చేయడం చాలా కష్టం అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇనిషియల్ డేస్ లో డేటాని ఎలా స్టోర్ చేసేవాళ్ళు? పీపుల్ వర్ యూజింగ్ ఫ్లాట్ ఫైల్స్. ప్రాపర్ ఫార్మాటింగ్ ఏముండదు. సో ఎక్కువ డేటాని స్టోర్ చేయలేము. తర్వాత వర్డ్ ప్రాసెసర్స్ వచ్చాయి, ఎక్కువ డేటా స్టోర్ చేసుకోవచ్చు కానీ ఆర్డరింగ్ ఉండదు. దెన్ వి లుక్డ్ ఇంటూ స్ప్రెడ్ షీట్స్, ఎక్సెల్స్ టైప్ అన్నమాట. సో స్ప్రెడ్ షీట్ లో ఏంటి? యూ హ్యావ్ సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇదే ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ లో స్టోర్ చేయాలంటే కాపీ దిస్, పేస్ట్ ఇట్ హియర్. సో యూ కెన్ మెయింటైన్ ఎ టేబుల్ హియర్. ఓకే, డేటా ఆర్డర్ లో ఉంటుందండి. సో ఇక్కడ మనకు చూడండి లొకేషన్ అంతా గజిబిజి అయింది ఇది. సో యూ కెన్ మెయింటైన్ data in an adder. Salesperson, here it is. Okay, fine. Phone number. సో థౌజండ్స్ ఆఫ్ రోస్, లాక్స్ ఆఫ్ రోస్ ఎక్సెల్లో ఇలా మెయింటైన్ చేసేవారు డేటా మేనేజ్మెంట్. తర్వాత కొంతకాలానికి ఏమైంది? సో ఎక్కువ డేటా స్టోర్ చేయడం వల్ల ప్రాసెసింగ్, లోడింగ్ చాలా టఫ్ అయింది అనమాట. ఓకే, సో టఫ్ అయినప్పుడు ఏంటంటే తర్వాత ఈ ఎక్సెల్స్ కూడా యూజ్ చేయలేము, we need a software to maintain data అని చెప్పి రియలైజ్ అయ్యి కంప్యూటర్ ప్రోగ్రామ్ స్టార్టెడ్ బిల్డింగ్ a tool called database. సో ఈ డేటాబేస్ లని హ్యాండిల్ చేయాలంటే మనకు ఒక అప్లికేషన్ కావాలి. దాన్నే ఏమంటామంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. సో సింప్లీ DBMS అంటాం. సో డేటాను స్టోర్ చేయడానికి డేటాబేస్ కావాలి. ఈ డేటాబేస్ ని యాక్సెస్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ DBMS. ఓకే, ఇలా మనకు DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ వచ్చింది. వాట్ ఈస్ డేటాబేస్? యు నో, అన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. సో డేటాబేస్ ఐకాన్ ఇలా ఉండేది. ఆర్కిల్ వాజ్ ద వన్ ఆఫ్ ద ఫేమస్ డేటాబేస్. సో బెంగళూరులో BTM లో ఆర్కిల్ ఆఫీస్ ఇది. సో ఆర్కిల్ ఈజ్ నోన్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. డేటాబేస్ షేప్ లో బిల్డింగ్స్ కడుతుంది అనమాట. ఇది US లో అనమాట. సో ఎవల్యూషన్ ఆఫ్ డేటా స్టోరేజ్, ఇనిషియల్ గా పేపర్ మీద రాసేవాళ్ళు, రాక్స్ మీద రాసేవాళ్ళు. తర్వాత నోట్ ప్యాడ్స్, వర్డ్ ప్రాసెసర్స్, ఎక్సెల్ షీట్, MS యాక్సెస్. దెన్ SQL సర్వర్, like SQL Server database management system came into the picture. So this is DBMS, this is database, this is user. User data ni access cheyalante we need a mediator that is called as a database management software or system. Okay, so what is database? For example, management system. This. So మనం డేటా స్టోర్ చేసుకున్నాం. ఎక్కడ స్టోర్ చేసాం? డేటాబేస్ లో స్టోర్ చేసాం. ఈ డేటాబేస్ లో స్టోర్ చేసిన డేటాని యూజర్ కానీ, అప్లికేషన్ కానీ, ఎనీ అప్లికేషన్, వాట్సాప్ కానీ, సో ఎనీ అప్లికేషన్ మీకు డేటాని యాక్సెస్ చేయాలంటే
ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్‌లో రోజుకు కొన్ని వేల మెసేజ్‌లు పంపుతూ ఉంటారు. ఈ మెసేజ్‌లన్నీ బ్యాక్ ఎండ్‌లో డేటాబేస్‌లో సేవ్ అవుతాయి. వాట్సాప్ ఆ డేటాని యాక్సెస్ చేయాలంటే వాట్సాప్ నీడ్ ఏ డీబీఎంఎస్. So application will connect to DBMS. With the help of DBMS, it can process, it can load the data from database. డేటాబేస్ స్టోరేజ్ ఏరియాలో ఉంటది. సో ఓకే. సో డేటా అంతా డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ డిబిఎంఎస్ అన్ అప్లికేషన్ కెన్ రీడ్ డేటా అండ్ యూజర్ కెన్ రీడ్ డేటా. మిగిలిన డేటాబేస్ సాఫ్ట్వేర్స్ ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ యూజింగ్ మైక్రోసాఫ్ట్ సిక్వెల్ సర్వర్. సో ఆర్కిల్ ఆల్సో వన్ డిబిఎంఎస్. సో ఆర్కిల్ సిక్వెల్ కనెక్ట్ అవ్వాలన్న త్రూ డిబిఎంఎస్ అవుతుంది. ఓకే. సో ఈ డేటాని డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు సో డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ డేటా మోడల్స్ క్రియేట్ అయ్యి హైరార్కియల్ మోడల్, నెట్వర్క్ మోడల్, రిలేషనల్ మోడల్, ఆబ్జెక్ట్ మోడల్, చాలా మోడల్స్ క్రియేట్ అయినాయి అనమాట. సో హైరార్కియల్ మోడల్ అంటే ఏంటంటే డివిజన్, అంటే డేటాబేస్ లో డేటా ఎలా స్టోర్ చేశారు రిలేటివ్ గా. సో ఎలక్ట్రానిక్స్ అన్ని తీసుకుంటే ఎలక్ట్రానిక్స్ లో టెలివిజన్స్ అన్ని ఒక సైడ్, పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్ అన్ని ఒక సైడ్. ఓకే. టెలివిజన్స్ లో ట్యూబ్ ఉన్నవి, విత్ ట్యూబ్ వర్క్ అయ్యేవి, ఎల్సిడితో వర్క్ అయ్యేవి, ప్లాస్మా టీవీస్, ఎల్ఈడి టీవీ, ఇవన్నీ డివిజన్ వైజ్. పోర్టబుల్ లోకి వచ్చేసరికి MP3 టేబుల్ ప్లేయర్స్, సిడి ప్లేయర్స్, రేడియోస్, ఫ్లాష్, ఇలా అంటే ఒక దానికి సంబంధించిన ఒక రిలేటివ్ థింగ్స్ అన్ని ఒక సైడ్ ఇలా హైరార్కియల్ మోడల్లో సేవ్ చేసుకునేవాళ్ళు. ఇది పెద్దగా క్లిక్ అవ్వలేదు. తర్వాత ఆబ్జెక్ట్ మోడల్, ఒక ఆబ్జెక్ట్ రిలేటెడ్ అని ట్రాన్స్పోర్ట్ ఆబ్జెక్ట్స్ అన్ని ఒక చోట, బస్సెస్ అన్ని ఒక చోట, షిప్స్ అన్ని ఒక చోట, ప్లేన్స్ అన్ని ఒక చోట, ఇలా హ్యాండిల్ చేసేవాళ్ళు. అది కూడా క్లిక్ అవ్వలేదు. సో నెట్వర్క్ డేటాబేస్ ఒక థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ తీసుకున్నాం. సో మీరు ఏ కార్ కొన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఆడినా, టెస్లానా, బిఎండబ్ల్యూ. సో పర్చేసింగ్ లీజా. సో ఒకదానికొకటి అన్ని రిలేటెడ్ అన్నమాట. ఇలా నెట్వర్క్ రిలేటెడ్ టైప్ లో తయారు చేశారు డేటాబేస్. అది కూడా క్లిక్. సో ఎక్కువ పాపులర్ ఏంటంటే ఆర్డిబిఎంఎస్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈఎఫ్ కార్డ్ అంటారు, ఎడ్గర్ ఫ్రాంక్ టెడ్ కార్డ్. సో ఇతను ఏం చేశాడంటే హీఈస్ ఎ ఫాదర్ ఆఫ్ ఆర్డిబిఎంఎస్ సాఫ్ట్వేర్. ఒక రిలేషనల్ డేటాబేస్ మోడల్లో డెవలప్ చేసేది అనమాట ఇతను. సో కొన్ని రూల్స్ ఉన్నాయి, 12 రూల్స్. ఆ 12 రూల్స్ ని బేస్ చేసుకొని రిలేషనల్ డేటాబేస్ ని క్రియేట్ చేశాడు. వాట్ ఈస్ రిలేషనల్ డేటాబేస్? సో రిలేషనల్ డేటాబేస్ లో ఎలా అంటే, లెట్ మీ షో యూ an example. Just a minute. సో ఇక్కడ డేటా ఉంది. If you see this data, సో ఒక శాంపిల్ సేల్స్ డేటా అన్నమాట. రీజియన్, ఏ రీజియన్ లో ఉంటున్నారు? కోస్టల్ ఆంధ్ర. ఇస్ దేర్ ఎనీ ఫిల్టర్స్? ఎస్ ఇట్ ఈస్. దిస్ ఇస్ ద డేటా. సో ఈ డేటాని హ్యాండిల్ చేయడం కష్టం అనమాట. ఊరికే రోస్ అండ్ కాలం రాస్తే ఎందుకో చెప్తా చూడండి. సో డేటా స్టోరింగ్ అనేది కూడా ఒకప్పుడు చాలా కష్టం. సో ఈ కోస్టల్ ఏపీ అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయింది చూసారా డేటా. సో ఇన్నిసార్లు రిపీట్ అవ్వకూడదు డేటా. సో తక్కువ, అంటే రిపీటింగ్ రాయడం వల్ల మనకేంటి లాస్ అంటే అది స్టోరింగ్ ఎక్కువ స్టోర్ చేసుకుంటుంది, డిస్క్ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తాం. సో కోస్టల్ ఆంధ్ర చాలా సార్లు రిపీట్ అయింది, టెరిటరీస్ చాలా సార్లు రిపీట్ అయ్యాయి, సేల్స్ ఆఫీసర్ నేమ్స్ రిపీట్ అయ్యాయి, ప్రొడక్ట్ నేమ్స్ రిపీట్ అయ్యాయి. ఓకే. కస్టమర్ ఐడి, సో కస్టమర్ నేమ్ రిపీట్ అయ్యాయి. సో బిల్డ్ ఆన్, ఆ డేట్స్ కూడా రిపీట్ అయ్యాయి. ఇలా ఇవన్నీ రిపీట్ అవ్వడం వల్ల ఏంటంటే అనవసరమైన స్పేస్ వేస్ట్ అవుతుంది. సో ఈ డేటాని మనం ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు అంటే సిరీస్. ఇక్కడ ఏం చేశారు, ఈ రీజియన్స్ అన్ని ఎన్ని ఉన్నాయి? టోటల్ రీజియన్స్ తీస్తే మనకు 1, 2, 3 రీజియన్స్ ఉన్నాయి. సో ఈ 3 రీజియన్ కి ఒక టేబుల్ క్రియేట్ చేస్తారు. ఓకే. ఒక్కొక్క రీజియన్ కి ఒక్కొక్క కోడ్ ఇస్తారు. తర్వాత వచ్చేసి టెరిటరీస్. హౌ మెనీ టెరిటరీస్ ఆర్ దేర్? 12 టెరిటరీస్ ఉన్నాయి అనుకోండి. 12 టెరిటరీస్ కి ఒక టేబుల్ ఉంటుంది. తర్వాత సేల్స్ ఆఫీసర్, హౌ మెనీ సేల్స్ పర్సన్స్ వర్ దేర్? వాళ్ళకి ఒక టేబుల్. ప్రొడక్ట్స్,
ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఓకే. ప్రొడక్ట్స్‌కి ఒక టేబుల్. కస్టమర్స్ మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు? సో, ఈ డేటా అంతా చాలా సింపుల్‌గా ఫస్ట్ ఒక మాస్టర్ టేబుల్స్‌లో ఫీడ్ చేస్తారు. తర్వాత చాలా సింపుల్‌గా డేటాని స్టోర్ చేస్తారనమాట. సో, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు మొత్తం రాయడం ఎక్కువ స్టోర్ చేసుకుంటుందా? సింపుల్‌గా 3, 4 క్యారెక్టర్స్ ఎక్కువ స్టోర్ చేసుకుంటుందా అంటే, సో ఇది దిస్ విల్ ఆక్యుపై లెస్సర్ స్పేస్. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆల్ దీస్ వర్డ్స్ ఇట్ విల్ ఆక్యుపై ఓన్లీ లెస్సర్ స్పేస్. ఓకే. సో, అన్ని కోడ్స్ రూపంలో స్టోర్ చేసుకుంటారు. సేల్ పర్సన్‌కి ఐడీ, ప్రొడక్ట్‌కి ఐడీ, కస్టమర్‌కి ఐడీ, సేల్స్ ఆఫీసర్ ఐడీ, జస్ట్ ప్రొడక్ట్ వాల్యూ, బిల్డ్ ఆన్, పెయిడ్ ఆన్. ఈ డేటా మెయింటైన్ చేస్తారు. ఇట్ విల్ ఆక్యుపై వెరీ లెస్ డేటా. ఐ మీన్ స్పేస్. సో, వీటిలో అన్నిట్లో ఏంటంటే ప్రతి టేబుల్‌కి కనెక్టింగ్ పాయింట్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ టేబుల్‌కి రీజియన్ కోడ్ అనేది కనెక్టింగ్ పాయింట్. రీజియన్ కోడ్. ఓకే. సో, ఈ టేబుల్‌కి టెరిటరీ ఐడీ అనేది కనెక్టింగ్ పాయింట్. సో, ఇఫ్ యూ సీ దిస్ product name fine, customer ID. So, where is customer? Here, just a minute. See this. So, product ID, customer ID ఇక్కడ ఉందా? Just a minute. This is customer ID and this is customer ID. సో, ఇలా డేటా అనేది ఒక సింప్లిఫై రూపంలో మనము స్టోర్ చేసుకుంటాం. దీన్ని ఏమంటామంటే ఆర్‌డిబిఎంఎస్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. దిస్ ఈస్ వెరీ పాపులర్ అండ్ వెరీ సక్సెస్ఫుల్. సో, SQL సర్వర్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆర్‌డిబిఎంఎస్. సో, ప్రతి టేబుల్‌కి ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్‌కి కనెక్టింగ్ పాయింట్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ కనెక్టింగ్ పాయింట్స్ వి కెన్ వ్యూ యాక్చువల్ డేటా అన్నమాట. ఓకే. సో, నౌ లెట్స్ కమ్ టు SQL సర్వర్. సో, మనం ఇప్పటివరకు డేటాబేస్ గురించి మాట్లాడుకున్నాం. సో, డేటాబేస్‌లో ఏంటంటే SQL సర్వర్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆర్‌డిబిఎంఎస్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో, SQL సర్వర్ ఎలా డెవలప్ అయింది? వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ SQL సర్వర్. దిస్ స్టోరీ స్టార్టెడ్ ఇన్ 1985. సో, 1985లో ఏమైందంటే మైక్రోసాఫ్ట్ అట్ ద టైమ్ ఇట్ వాస్ వెరీ స్మాల్ కంపెనీ. ఓకే. IBM that was very big company at that time. So, Microsoft went to IBM and they both combinedly announced a joint agreement, long-term joint agreement to develop operating system. సో, మైక్రోసాఫ్ట్ దగ్గర ఒకప్పుడు ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ పెద్దగా ఉండేది కాదు. సో, ఇనీషియల్ డేస్‌లో మైక్రోసాఫ్ట్ ఏంటంటే డాస్ వాడేది. MS DOS ఎవరికైనా గుర్తుందా? మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. సో, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి ప్రీ వెర్షన్ అన్నమాట. దిస్ వాస్ లైక్ దిస్. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తే సో, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇదే. దిస్ ఈస్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఒకప్పుడు. గ్రాఫికల్ ఉండేది కాదు. సో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫోల్డర్‌లోకెళ్ళాలి. డి డ్రైవ్‌కెళ్ళాలి. సి డ్రైవ్‌కెళ్ళాలి. సి కోలన్ ఇస్తే సి డ్రైవ్‌కెళ్ళిపోతారు. జస్ట్ ఎ మినిట్. సి ఈడీ సి కోలన్. ఓకే. సిఎల్ఎస్ అంటే స్క్రీన్ క్లియర్ అయిపోతుంది. వి ఆర్ ఇన్ సి డ్రైవ్. సి డ్రైవ్‌లో ఏమేమి ఉన్నాయో చూడాలనుకుంటున్నారు. డిఐఆర్ కొడితే డైరెక్టరీస్. సో, ఇవన్నీ సి డ్రైవ్‌లో బ్యాకప్ షేర్, డి డ్రైవ్, లోకల్ కాపీ ఇవన్నీ ఫోల్డర్స్. సో, మీరు ఇమాజిన్ చేసుకోవాలి, చూడాలి. ఫస్ట్ కంప్యూటర్ అంటే 90స్‌లో 40స్ నుంచి 90స్ వరకు కంప్యూటర్స్ అంటే 90స్ కూడా కాదు. 85, 90స్ ఆ టైంలో. సో, కంప్యూటర్ అంతా ఇలాగే ఉండేది ఆపరేటింగ్ సిస్టమ్. గ్రాఫికల్ ఉండేది కాదు. సో, మీరేదైనా ఫోల్డర్‌కెళ్ళాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీడియా అనే ఫోల్డర్‌కెళ్ళాలనుకుంటున్నారు. సీడీ చేంజ్ డైరెక్టరీ మీడియా. నౌ యూ ఆర్ అండర్ మీడియా ఫోల్డర్. డిఐఆర్. సో, ఇందులో ఏమున్నాయి? ఈ ఫైల్స్ ఉన్నాయి. ఇలా ఉండేదన్నమాట ఆపరేటింగ్ సిస్టమ్. డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. వెరీ ఓల్డ్. సో, ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని కొంచెం డెవలప్ చేయడానికి ఓకే. ఐబీఎం వాళ్ళకి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేది. సో, ఐబీఎం అండ్ మైక్రోసాఫ్ట్ కలిపి కంబైన్డ్‌గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేద్దామని చెప్పి దట్ ఈస్ OS2. OS2 అంటారు ఆపరేటింగ్ సిస్టమ్. సో, జాయింట్ వెంచర్ చేశారు 1985లో.
ఓకే. సో అప్పుడేమైంది, ఇది డాస్ తర్వాత అన్నమాట. సో ఐబీఎం ఏం చేసిందంటే, ఓకే, మనిద్దరం కలిపి ఓఎస్2 డెవలప్ చేద్దాం. కానీ మార్కెట్‌లో ఏం అనౌన్స్ చేసింది, ఎవరైతే ఐబీఎం ఓఎస్2 అంటే ఇద్దరు కలిపి డెవలప్ చేస్తున్నారు ఓఎస్2. మైక్రోసాఫ్ట్ ఓఎస్2, ఐబీఎం ఓఎస్2. ప్రొడక్ట్ ఒకటే, 2 పేర్లు పెట్టుకొని మార్కెట్ చేసుకుంటారు. ఐబీఎం ఓఎస్2 కొన్న వాళ్ళకి నేనొక ఆర్‌డీబీఎంఎస్ సాఫ్ట్‌వేర్ ఫ్రీగా ఇస్తా అని అనౌన్స్ చేసింది. వాళ్ళ దగ్గర అప్పుడు ఆర్‌డీబీఎంఎస్ సాఫ్ట్‌వేర్ ఉండేది. దట్ ఈస్ కాల్డ్ డీబీ2. సో ఇప్పుడు కూడా ఉంది డీబీ2 అనేది. ఇది కూడా ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఎవరైతే ఐబీఎం ఆర్‌డీబీఎంఎస్ ఎవరైతే ఐబీఎం ఆపరేటింగ్ సిస్టమ్ కొంటారో వాళ్ళకి నేను డీబీ2 ఫ్రీగా ఇస్తా అని అనౌన్స్ చేసింది. కానీ మైక్రోసాఫ్ట్ దగ్గర ఆర్‌డీబీఎంఎస్ సాఫ్ట్‌వేర్స్ ఏవీ లేవు. సో మైక్రోసాఫ్ట్ అర్రే ఇది పద్ధతి కాదు. సో ఐబీఎం ఏమని చేసింది, డీబీ2 ఫ్రీగా ఇస్తుంది. మనకు కూడా ఒక డెవలప్‌మెంట్ సాఫ్ట్‌వేర్, ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్ కావాలి అని ఆలోచిస్తూ ఉంది. అదే టైంలో సైబేస్ అనే కంపెనీ ఏం చేసిందంటే, ఫస్ట్ టైమ్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి సీక్వెల్ సర్వర్‌ని రిలీజ్ చేసింది. అప్పుడు ఇంకా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. ఓకే. సో అప్పుడు మైక్రోసాఫ్ట్ సైబేస్ దగ్గరికెళ్ళి, ఓకే, సో హే సైబేస్, ఐ నీడ్ ఏ ఆర్‌డీబీఎంఎస్ సాఫ్ట్‌వేర్. సో మనిద్దరం కలిపి దీన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తాం. ఐ హావ్ ఫ్యూ టాలెంటెడ్ ప్లేయర్స్ విత్ మై కంపెనీ అని చెప్పి సైబేస్ కంపెనీతో అగ్రీమెంట్ అయింది. తర్వాత ఏం చేశారు, నెక్స్ట్ ఇయర్ 1988లో ఆస్టాన్టేట్ అని ఇంకో కంపెనీ వీటితో కలిసింది. ఇది జస్ట్ మార్కెటింగ్ కంపెనీ. ఈ 2 ప్రొడక్ట్ డెవలప్ చేస్తాయి. ఇది మార్కెటింగ్ చేస్తాయి. ఈ 3 యూనిక్స్‌లో ఉన్నటువంటి సీక్వెల్ సర్వర్‌ని ఓఎస్2కి పోర్ట్ చేసి తర్వాత సో ఆస్టాన్టేట్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ చూడండి ఓఎస్2 ఆపరేటింగ్ సిస్టమ్స్‌కి. తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా సీక్వెల్ సర్వర్‌ని పోర్ట్ చేసినాయి అన్నమాట. సో ఫస్ట్ యూనిక్స్‌లో ఉండింది. యూనిక్స్ నుంచి ఓఎస్2కి పోర్ట్ చేసి, ఓఎస్2 నుంచి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి పోర్ట్ చేసిన తర్వాత 1991లో ఐబీఎంతో మైక్రోసాఫ్ట్ జాయింట్ వెంచర్ ఆగిపోయింది. సో నీ పని ఇది, నా పని నాది. సో ఓఎస్2 ఆ డెవలప్‌మెంట్ ఆపేసి నెక్స్ట్ సైబేస్‌తో ఇంకా డెవలప్ చేయడం మొదలుపెట్టింది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి బాగా డెవలప్ చేసిన తర్వాత 1994లో సైబేస్‌తో కూడా కాంట్రాక్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఏం చేసిందంటే, పీస్‌ఫుల్‌గా నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి సీక్వెల్ సర్వర్ డెవలప్ చేసుకుంటాను. హే సైబేస్, యూ డెవలప్ యువర్ సీక్వెల్ సర్వర్ ఫర్ యూనిక్స్. యూనిక్స్ కోసం నువ్వు డెవలప్ చేసుకో అని చెప్పి 2 పార్ట్ అయిపోయినాయి. సో అలా సీక్వెల్ సర్వర్ అనేది ఇంట్రొడ్యూస్ అయింది మైక్రోసాఫ్ట్‌కి. ఓకే. సో ఫస్ట్ టైమ్ సీక్వెల్ సర్వర్ 1.0 వెర్షన్ ఓఎస్2 కోసం రిలీజ్ అయింది. తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఫస్ట్ వచ్చిన సీక్వెల్ సర్వర్ 4.2 వెర్షన్. నౌ లేటెస్ట్ సీక్వెల్ సర్వర్ ఈస్ వెర్షన్ 2022. 22 నడుస్తుంది. 2025 అనౌన్స్ చేశారు. ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఈ వెర్షన్స్ అన్నీ మీకు తర్వాత అర్థమవుతాయి. వాట్ ఆర్ వెర్షన్స్ అని. ఓకే. సో మార్కెట్‌లో క్లౌడ్‌లో గాని, నార్మల్‌గా గాని డేటాబేస్ ప్రొవైడర్స్‌లో లీడర్స్ ఎవరంటే ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్. సో డేటాబేస్ లీడర్ మైక్రోసాఫ్టే. ఆర్కిల్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్. ఈ 2 పక్కపక్కనే ఉంటాయి. సో ఏడబ్ల్యూఎస్ ఎందుకు చూపించామంటే క్లౌడ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి. సో ఇది పాత రిపోర్ట్ 2021. నౌ ఇఫ్ యూ సీ ద రిపోర్ట్, మేబీ సీక్వెల్ సర్వర్ విల్ బి ఇన్ ద టాప్ పొజిషన్ ఫర్ డేటాబేస్ ప్రొవైడర్స్. So now see this. What is SQL Server? SQL Server. What is Microsoft SQL Server? Microsoft SQL Server is an RDBMS, relational database management system developed by Microsoft. So it is a database server. Okay, fine. So what are the components? మనం SQL Server అంటున్నాం. SQL Server లో ఏమేం components ఉన్నాయి? What we are going to study. There are 4 components in SQL Server: SSDS, SSAS, SSIS, SSRS. What is SSDS? SSDS అంటే ఏంటంటే SQL Server Database Services. సో ఇప్పుడు మనం ఎంటైర్ SQL Server లో మనం నేర్చుకునేది SSDS. డేటాబేస్ సర్వీస్ అన్నమాట.
సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్ వెళ్ళారు. లెట్స్ అజ్యూమ్ యూ హ్యావ్ ఏ అకౌంట్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ ఐసిఐసిఐ బ్యాంక్ ఆర్ ఎస్బిఐ బ్యాంక్, ఎనీ బ్యాంక్. ఆ బ్యాంక్ వెళ్ళి మీరు స్టేట్మెంట్ అడిగారు అనుకోండి, ఫిజికల్ గా ఒక కాపీ అడిగారు అనుకోండి. సో ఇమ్మీడియట్ గా మీకు వాళ్ళు ఇచ్చే క్వశ్చన్, హౌ మెనీ మంత్స్ స్టేట్మెంట్ యూ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 months కావాలి, ఇమ్మీడియట్ గా స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. 6 months కావాలి, ఇమ్మీడియట్ గా స్టేట్మెంట్ ఇస్తారు. కొన్ని కంపెనీస్ లో ఇయర్ వరకు కూడా ఇమ్మీడియట్ గా మీకు అప్పుడే ప్రింట్ ఇస్తారు. మీరు 5 years బ్యాక్ స్టేట్మెంట్ అడిగారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు సార్ రిక్వెస్ట్ లెటర్ ఇచ్చెళ్ళండి, రేపు ఇస్తాం మీకు అంటారు. ఇమ్మీడియట్ గా ఇవ్వరు. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి మేబీ ఒక 2 hours ఆగి రండి ఇస్తామని చెప్తారు. ఎందుకంటే సో ఎనీ ఆర్గనైజేషన్ విల్ మెయింటైన్ డేటా. ఏ ఆర్గనైజేషన్ అయినా డేటా ఎంతవరకు మెయింటైన్ చేస్తుంది అంటే అప్ టు ద రిక్వైర్మెంట్. వాళ్ళకి బిజినెస్ రన్ అవ్వడానికి అవసరమైన రిక్వైర్మెంట్. సో బిజినెస్ రన్ అవ్వడానికి అవసరమైన రిక్వైర్మెంట్ కొన్ని కంపెనీలో 1 year డేటా, కొన్ని కంపెనీలో 2 years డేటా, మాక్సిమం కొన్ని కంపెనీలో 3 years డేటా. ఈ డేటా మాత్రమే మెయిన్ డేటాబేస్ లో మెయింటైన్ చేస్తారు. సో బిజినెస్ జరగడానికి అవసరమైన ట్రాన్సాక్షన్ డేటాబేస్, ఓఎల్టిపి అంటుంది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, ఓఎల్టిపి డేటా. సో ఈ ఓఎల్టిపి డేటాను మెయింటైన్ చేసేది ఎస్ఎస్డిఎస్, సీక్వెల్ సర్వర్ డేటా సర్వీసెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఓల్డ్ కంపెనీస్ తీసుకుందాం, లైక్ టాటా. 100 years నుంచి ఉంది, మోర్ దాన్ 100 years నుంచి ఉంది. సో వీళ్ళ డేటా మొత్తం డిజిటలైజ్ చేసుకుంటారు కదా. ఈ 100 years డేటాని దే కెనాట్ స్టోర్ ఇన్ సింగిల్ డేటాబేస్, మెయిన్ డేటాబేస్. అది స్లో అవుతుంది. సో వాట్ దే విల్ డూ ఈస్ దే విల్ స్టోర్ in separate type of database that is called SSAS, SQL Server Analytical Services. So SSDS లో కాంపిటీటర్స్ ఎవరున్నారు SQL Server కి? ఆర్కిల్, సైబేస్, DB2, PostgreSQL, సో MySQL, SAP, HANA, ఇవన్నీ కాంపిటీటర్స్ అన్నమాట. ఓకే, సో ఇఫ్ యూ కమ్ టు SSAS, హిస్టారికల్ డేటా ఇక్కడ స్టోర్ అవుతుంది. ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్, OLAP అంటారు. So if you see here, it is OLTP and it is OLAP. OLAP అంటే అనలిటికల్ ప్రాసెసింగ్. సో ఇది హిస్టారికల్ డేటాని స్టోర్ ఉంటుంది. ఓకే, సో ఈ హిస్టారికల్ డేటాని ఎందుకు స్టోర్ చేసుకోవాలంటే దే విల్ అసెస్ దేర్ స్ట్రెంగ్త్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ తీసుకుందాం. సో అపోలో కానీ ఎనీ హాస్పిటల్. సో దే విల్ మెయింటైన్ దేర్ డేటా కదా. సో డేటా మెయింటైన్ చేయడం వల్ల 10 years 20 years డేటాని వాళ్ళు కనుక అనలైజ్ చేసుకుంటే, సో దే కెన్ నో ఫర్ ఎగ్జాంపుల్ విచ్ డిసీజ్ ఈస్ కమింగ్ ఆన్ ద మంత్ జూన్. జూన్ లో ఏ డిసీజ్ ఎక్కువ వస్తుంది. ఓకే, హౌ మెనీ డేస్ it will take to cure. What are the medicines we had used earlier? డేటా మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. సో దే కెన్ అనలైజ్ దేర్ డేటా. ఏ మంత్ లో ఏ డిసీజ్ ఎక్కువ వస్తుంది, ఓకే, ఏ మంత్ ఆ డిసీజ్ ఎన్ని రోజులు క్యూర్ అవుతుంది యావరేజ్. సో అలాగే డిసీజ్ క్యూర్ అయిన తర్వాత ఏ మెడిసిన్స్ ఎక్కువ వాడుతున్నారు, డిసీజ్ క్యూర్ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళు రిపోర్ట్స్ తయారు చేసుకోవచ్చు. లేదా ఏ పార్ట్ ఆఫ్, ఇప్పుడు ఇండియా మొత్తం ఉంది, ఏ స్టేట్ నుంచి ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారు, ఏ స్టేట్ నుంచి ఎలాంటి ఇల్నెస్ తో ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారు, ఇవన్నీ దేర్ హిస్టారికల్ డేటా నుంచి దే కెన్ అనలైజ్, దే కెన్ ప్రిడిక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ మంత్ లో ఎక్కువ సమ్ టైప్ ఆఫ్ ఎక్స్ టైప్ ఆఫ్ డిసీజ్ వస్తుంది. ఈ XYZ డిసీజ్ కి ఎక్కువ సెప్టెంబర్ లో వస్తుంది కాబట్టి సరిపోయిన మెడిసిన్స్ దే విల్ మేక్ అవైలబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎపిడమిక్ ఏదో వస్తుంది ఎవరి ఇయర్ రిపీటెడ్ గా స్పెసిఫిక్ టైంలో, ఆ టైంలో మనకు ఆక్సిజన్ సప్లై ఎక్కువ కావాలి. సో బేస్డ్ ఆన్ డేటా దే కెన్ ప్రిడిక్ట్ దేర్ ఫ్యూచర్.
బిజినెస్ లో అయితే దే కెన్ ప్రిడిక్ట్ దేర్ బిజినెస్. సో ఇట్లా అనలిటికల్ పర్పస్ కి SSAS వాడతారు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేటాబేస్ లో కొంత డేటా ఉంది. సో కొంతమంది అకౌంటెంట్లు ఎక్సెల్ లో మెయింటైన్ చేస్తారు డేటా. కొంతమంది నోట్ ప్యాడ్స్ లో మెయింటైన్ చేశారు. కొంతమంది ఏంటంటే మీరు వేరే కంపెనీని కొన్నారు. ఆ కంపెనీలో ఆర్కిల్ వాడుతున్నారు. సో ఇప్పుడు నాకు ఈ ఆర్కిల్ లో ఉన్న డేటా, ఈ ఎక్సెల్ లో ఉన్న డేటా, నోట్ ప్యాడ్ లో ఉన్న డేటా విత్ SQL డేటాబేస్ కలిపి నాకు ఒక రిపోర్ట్ తయారు చేయాలి. ఆ కలపడానికి వి విల్ యూజ్ SSIS, దట్ ఈస్ కాల్డ్ SQL సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీస్. డిఫరెంట్ డేటా సోర్సెస్ ని ETL ఆపరేషన్స్ అంటారు. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. సో డేటాని ఇక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. మనకు కావాల్సిన విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఇట్ విల్ లోడ్. దిస్ ఈస్ SSIS. అండ్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈస్ SSRS. సో రిపోర్ట్స్ అన్నాం కదా, మనం రిపోర్ట్స్ తయారు చేయడానికి అవసరమైనవన్నీ we will build with the information of SSIS. సో SSDS, SSAS లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం with the help of SSIS we will integrate. Then we will make reports with the help of SSRS. This is about SSRS. So SSRS competitors ఎవరు? Power BI, Tableau, ClickView, Crystal Reports, all are competitors. సో మనం ఓన్లీ SQL సర్వర్ డేటాబేస్ సర్వీసెస్ SSDS నేర్చుకుంటాం. విల్ డూ జాబ్ ఆన్ SSDS ఓన్లీ. ఓకే. సో SQL సర్వర్ అనేది కంప్యూటర్ అయితే SSMS అనేది మానిటర్ లాంటిది. సో మెయిన్ వర్క్ అంతా SQL సర్వర్ లో జరుగుతుంది. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు సీ ఇన్సైడ్ SQL సర్వర్, యూ నీడ్ ఏ టూల్ దట్ ఈస్ కాల్డ్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. దిస్ ఈస్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. సో మనం SQL సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ కనెక్ట్ బటన్ నొక్కుతాం. సో లెట్ మీ మేక్ ఇట్ లిటిల్ జూమ్. జూమ్ అవ్వట్లేదు. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ టైం జూమ్ చేసి చూపిస్తాను, నో వరీ. సో మనం ఇక్కడ కనెక్ట్ కొట్టిన తర్వాత సర్వర్ నేమ్ అడుగుతుంది. యూ నీడ్ టు సెలెక్ట్ యువర్ నేమ్. ఓకే. సో ఐడి పాస్వర్డ్స్ ఇచ్చిన తర్వాత కనెక్ట్ కొడితే మనకి ఇలా కనెక్ట్ అవుతుంది. ఇది SQL సర్వర్. ఈ SQL సర్వర్ లో ఏమేమి ఉంటాయి చూడాలంటే వీ నీడ్ ఏ టూల్ దట్ ఈస్ దిస్ ఈస్ కాల్డ్ ఎంటైర్ టూల్ ఈస్ కాల్డ్ మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. సో ఏదైనా మనం క్వైరీస్ ఎలా బిల్డ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, వి విల్ సీ టుమారో. You know the differences between OLAP and OLTP. OLAP is analytical processing. TP is transaction processing. Real time business లో OLTP వాడతారు. Historical data లో OLAP వాడతారు. Okay. So now tell me what is the job of SQL Server database administrator? So our job is maintaining SQL Server databases. ఎలా మెయింటైన్ చేస్తాం? సో we will ensure their security. ఆ డేటాబేస్ సెక్యూర్ గా ఉన్నాయా లేదా, ఫాస్ట్ గా ఉన్నాయా లేదా, పర్ఫార్మెన్స్ వైజ్ 24 అవర్స్ డేటాబేస్ అవైలబిలిటీలో ఉందా లేదా. ఓకే. సో ఇవన్నీ ఎలా చేస్తామంటే త్రూ టాస్క్ లైక్ ఆప్టిమైజింగ్, బ్యాకప్స్, టైమ్ టు టైం బ్యాకప్ అంటే డేటాబేస్ ని కాపీని మెయింటైన్ చేస్తాం. సో డేటాబేస్ ఏదైనా క్రాష్ అయితే రికవరీ, అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్ వి విల్ డూ ట్రబుల్ షూటింగ్. సో ఇవన్నీ డేటాని ఆర్గనైజ్ లో పెట్టడానికి వి విల్ హ్యాండిల్ డేటాబేస్ డిజైన్స్. సో ఎవరెవరు మనకు డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి, ఎవరెవరు కనెక్ట్ అవ్వకూడదు, వి విల్ గివ్ పర్మిషన్స్. సో ఎంత కెపాసిటీ కావాలి, వి విల్ డూ కెపాసిటీ ప్లానింగ్. సో ఇదంతా డాక్యుమెంట్ చేసి వి విల్ డూ ట్రైనింగ్ టు సపోర్ట్ టీమ్స్. సో డెవలపర్స్ ఉన్నారు, మేనేజర్స్ ఉన్నారు, వీళ్ళందరూ SQL సర్వర్ ఎలా వాడాలో మనమే చెప్తాం. సో సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే వి విల్ మేనేజ్ డేటా ఇన్ డేటాబేస్. సో ఇక్కడ డేటాబేస్ అడ్మిన్ అనేది అట్మోస్ట్ ప్రియర్. ఒక కంపెనీలో డేటాబేస్ ఉంది అంటే DBA ఈస్ ద పవర్ఫుల్ పర్సన్. అన్ని పర్మిషన్స్ టాప్ పర్సన్ DBA. సో ఎనీ క్వశ్చన్స్ యాజ్ ఆఫ్ నౌ? Stop the recording. So